దిక్కు లేదు, దివానం లేదు. ఈ సిగ్గులేని తెలుగుదేశం నాయకులు నీ చంద్రబాబు నాయుడు పోయి రుణమాఫీ అనౌన్స్ చేసిండు కదా, అవి ఇచ్చిండా లేదా అది తెలుసుకోమని చెప్పండి. ఆ పొదుపు లక్ష్మి వాళ్ళకి ఇచ్చిండ్రా లేదా తెలుసుకోమని చెప్పండి. లేలే అది ఇప్పుడు నేషనల్ పార్టీ అంట, మీరు అది కూడా చూసుకోండి. నేషనల్ పార్టీ అంటే భారతదేశంలో మేము నేషనల్ ఎట్లా చెప్తాడు, చెప్పేది కూడా మాది నేషనల్ పార్టీ. ఏమో ఒక్క రాష్ట్రం 2 రాష్ట్రాలు అయితే ఇళ్ళకైనా కొంతమంది అళ్ళకైనా కొంతమంది వేసుకుంటే నేషనల్ పార్టీ. భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయా? భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే అక్కడ కొంతమంది నేర్చుకోండి, ఇక్కడ కొంతమంది నేర్చుకోండి, నా నేషనల్ పార్టీ అంటాడు ఆయన. అసలు శ్రీనివాస్ యాదవ్ గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన అసలు ఏ పార్టీలు విచ్ సోకాల్డ్ పార్టీ వారు, అసలు నీ పార్టీ ఏది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చెప్పు. నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుంది చూడమంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు పోయి తీసుకున్నామంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు 50,000 రూపాయల వరకు రుణమాఫీని ఒకటేసారి మాఫీ చేసి 85% రుణాలు మాఫీ చేయగలిగినాడు. ఆ యొక్క తెలివితేటలు ఉపయోగించమని చెప్తున్నాం, సూచనలు ఇస్తున్నాం, మీకు సలహా ఇస్తున్నాము. 50,000 వరకు రుణమాఫీ చేస్తే 80% తెలంగాణలో కూడా మనకు రుణమాఫీ అయ్యే అవకాశం ఉన్నది. దాన్ని మీరు ఆలోచన చేయమని చెప్తా ఉన్నాము. నువ్వు పోయి ముఖ్యమంత్రికి చెప్పు. నువ్వు ఏ పార్టీలో గెలిచినావు, ఏ పార్టీలో మంత్రులు మాకు అందరికీ తెలుసు. నువ్వు అడిగే ముందు నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం.